హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే దొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం నేనైతే ఒక 3 ఆనియన్స్ని అయితే కొంచెం మీడియం సైజులో ఉన్నాయండి, మరీ పెద్దవి కాదు, కట్ చేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాస్, బాగా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అలానే మరీ ఎక్కువ కాదు, ఎక్కువే పడుతుంది. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత నేనైతే దొండకాయల్ని ఒక 1/2 కేజీ అండి, 1/2 కేజీ కొంచెం తక్కువగానే ఉన్నాయి, అవి సన్నగా పొడుగ్గా మళ్ళీ అడ్డంగా కట్ చేసుకున్నానండి. ఇలాగ చిన్నగా కట్ చేసుకొని, ఇది బాగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కదండి, ఇందులో అయితే వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇది ముక్క సాల్ట్ మరీ ఎక్కువ పట్టకూడదండి, లేదంటే కొద్దిగా ఉప్పగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి. నేను ఒక ఆల్రెడీ పీస్ తిన్నాను, కొంచెం చప్పుకుందని మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. వాటర్ అనేది ఇందులో అసలు యూజ్ చేయకూడదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో 3 కోడిగుడ్లను అయితే తీసుకుంటున్నానండి. అలాగే పక్కన కొంచెం చారు కూడా పెట్టానండి. ఇంకా చారు ఫ్రైతో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను. కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. కొంచెం కారం వేసి ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం అంతా కూడా పీసెస్కి, అంటే ఈ దొండకాయలు ముక్కలకి బాగా పట్టాలి. ఇలా బాగా కలుపుకొని మధ్యలో అయితే గొంతులా తీసుకోవాలండి. అంటే ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అండి, మధ్యలో గొంతులా తీసుకుంటే అప్పుడు మధ్యలో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి, ఆ ఆయిల్లో మనమైతే ఎగ్స్ని అయితే వేసుకోవచ్చు. చూడండి, చూపించిన విధంగా మధ్యలో కొంచెం గొంతులా తీసుకోండి. నాకైతే దొండకాయ ముక్కలు బాగా కుక్ అయినాయండి. ఇలా కుక్ అయితే చాలండి, వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మళ్ళీ దొండకాయ ముక్క మళ్ళీ కొంచెం తేడాగా ఉంటుంది, అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలాగ మధ్యలో నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న అవైలబుల్ బట్టిని మీరు వేసుకోవచ్చండి. అలాగ ఒక 5 నిమిషాలు అలా కదపకుండా ఉండిచ్చి తర్వాత మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ కర్రీ అయితే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ పీసెస్ అంతా కూడా మంచిగా ఈ ఎగ్, ఈ దొండకాయ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. చారు కూడా తాలింపు పెట్టేసాను.